నమస్తే అండి. నేను విజయలక్ష్మి. వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ A to Z. ఆషాఢ మాసంలో మనం ఏమేమి తినాలనేది ముందు ఒక వీడియోలో చూసాం కదా. అందులో భాగంగా తాటి పండుతో 2 ఐటమ్స్ చేస్తున్నానండి ఈరోజు. నేను చాలామందికి తెలుసున్నది తాటి పండుతో తాటి రొట్టి చేస్తారని అందరికీ తెలుసండి. అలాగే నేను వేరే రకంగా 2 తయారు చేస్తున్నాను. ఇలాగ నేను 2 తాటిపళ్ళు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడగాలండి. అంటే మనకి వర్షాలు పడుతున్నాయి కదా, కిందంతా మట్టి మట్టిగా ఉంటుంది. ఈ తాడి చెట్టు నుంచి కింద పడినప్పుడు కాయ నిండా చాలా వరకు మట్టి అవుతుందండి. కింద గడ్డది ఉన్నప్పుడు దాని మీద పడితే పర్లేదు, కానీ కింద మట్టిలో పడిపోతే మాత్రం బురద మట్టి అంతా అంటుకుంటుంది. అందుకని శుభ్రంగా 3-4 సార్లు శుభ్రమైన వాటర్తో కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత దీన్ని ముచ్చుకుంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుందండి ఇది. ముచ్చుకు తీసిన తర్వాత కూడా మళ్ళీ కడగాలి. అయితే శుభ్రమైన వాటర్లో కడుక్కునేటప్పుడు దీనికి పగుళ్ళు అవి లేకుండా క్లీన్గా ఉందా లేదో చూసుకొని మాత్రమే తీసుకోవాలండి. అయితే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కాయను ఓపెన్ చేసి దీని పైన ఉన్న ఈ పొర అంతా తీసేయాలి. ముచ్చుకు చూడండి, అది ఎంత గట్టిగా పట్టుకుని ఉందంటే అసలు తీయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇవి రాలిపోయి ఒక రోజంతా అలా ఉండిపోతే మాత్రం మెత్తగా అయిపోతాయండి, తొక్క ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇవి అప్పుడే పండియి అనమాట, చెట్టు మించి మేము చూస్తుండగానే పండియి. వెంటనే బాబెళ్ళి తీసుకొచ్చాడు. ఇవి తొక్కలు తీసేటప్పుడు ఆ లోపల ఉన్న గుజ్జు అంతా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా క్రీమీగా ఉండి జారిపోతూ ఉంటుంది తొక్క. దాన్ని బలవంతంగా తీయాలన్నమాట. ఇలా మొత్తం అంతా తీసేసిన తర్వాత చూడండి ఎన్ని తొక్కలు వచ్చినాయో. అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తే, అంటే ఇవి ఆవులు తింటాయండి, ఆవులకి వేస్తాము. అలాగే ఈ మనం తీసుకున్న టెంకల్ని గుంజంతా వీటినే ఉంటుందండి. వీటి మీద కొద్దిగా వాటర్ చల్లుకుంటూ వీటిని ఒకసారి వాటర్ అట్లకి పట్టేలాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఒక టెంకకి ఇంకొక టెంక పెట్టి 2 బాగా కొడతారండి. అలా కొడితే కూడా చాలా మెత్తగా అయిపోతుంది అనమాట, గుంజు తీయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అలా ఒక స్టీల్ డబ్బా తీసుకుని, అంటే అంచు పదునుగా ఉన్న గిన్నె కానీ డబ్బా కానీ తీసుకోవాలండి. నేనైతే డబ్బా తీసుకున్నాను. అంటే ఇలా తీసేటప్పుడు టెంక కింద కానకుండా ఉండేలాగా ఉండాలంటే ఇలా డబ్బా తీసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా వస్తుందో. అదంతా అలా మొత్తం గుంజంతా తీసేయాలి. అయితే నేను ఇప్పుడు తీసుకునేది 2 ఐటమ్స్ చేస్తానండి. అంటే ఒకటి గారెలు, ఇంకొకటి మీరు చూస్తారుగా చూపిస్తాను. తీసేసిన తర్వాత చూస్తే ఇలా ఉత్తి పీసే ఉంటుందండి. కొంచెం కలర్ అయితే ఉంటుంది, కానీ ఇంకా టెంకని గుంజ అయితే ఏమి ఉండదు, మొత్తం వచ్చేస్తుంది. ఇది చాలా న్యాచురల్గా మనకి ఎటువంటి మందులు లేకుండా దొరికే పండు కదండి. అలాగే తాటిపండు ఎందుకు తినాలి అంటే ఆషాఢంలో మనకి, అంటే మనకి జనవరి నెల అలాగే ఉగాది అలా అంటాం కదా, అలా కాకుండా ఇలా తెలుగు నెలల ప్రకారం ఆషాఢం ఫస్ట్ తొలేకాసి మనకి మొదటి పండుగ అండి. అలాగే ఈ తాటిపండు కూడా మనకి ఆషాఢంలో తొలి పండు అంటారు. తాటిపండు తొలిపండు. ఈ తొలిపండుని ఎప్పుడు కూడా వదలకూడదండి, తినాలంట తప్పనిసరిగా. ఈ తొలిపండు తింటే అన్ని రకాల ఫలాలు మనకు దొరుకుతాయంట. అందుకని తాటిపండు ఆషాఢంలో ఒక్కసారైనా తినాలంటారు. ఇలా తీసినప్పుడు చూడండి పీస్ అయితే మొత్తం వచ్చేస్తుంది అనమాట, అలా తెల్లగా ఉంటుంది టెంక. అంటే ఇంకొకసారి అయితే ఇంకా బాగా తీసేస్తామండి. అసలు ఒకటే దొరికితే కన్నా ఇంకా దాన్ని ఉన్న గుంజు కూడా మొత్తం అంతా తీసేస్తాం. ఇంకా 2 దొరికినాయి కదా, ఇంక నేను కొంచెం ఉంచేస్తున్నాను, కానీ ఇంకా తీయలేక. అది కూడా చాలా బలంగా తీయాలండి తీసేటప్పుడు. అది కరెక్ట్గా తీయడం కుదరకపోతే జారితే అంచు కదా, పదునుగా ఉన్న అంచు చేతుల మీద కూడా వస్తుంది. ఇలా అంటే డబ్బాకి సగానికి వచ్చినట్టు వచ్చిందండి. ఇందులో చాలా మనం తీసేటప్పుడు వెళ్ళిన పీస్ అయితే చాలా ఉంటుందండి. ఆ పీసు గుంజు నుంచి పీసుని వేరు చేయడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ కష్టపడితేనే కదండి మంచి ఫుడ్ మనకు దొరికేది. చూడండి ఎంత పీస్ వచ్చిందో అసలు. ఇలా మొత్తం పిండి తీసేయాలండి పీస్ అంతా. ఇలా పీస్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి.
ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీన్ని తాటి రొట్టి చేస్తారు, అలాగే గారెలు వేస్తారు, అలాగే నేను వేరే ఒక ఐటెం చేస్తున్నాను, అదేంటో తెలుస్తుంది. ఎంత బాగుంటుందా అనిపిస్తుంది అనమాట. ఇలా పీస్ తీసిన తర్వాత ఈ తాటి గుజ్జులో కొంచెం ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే బెల్లం కూడా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే అంటే ఒక 2 కప్పుల వరకు మనకి తాటి గుజ్జు వస్తే అందులో 2 కప్పులు తాటి గుజ్జుకి ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే అలా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా కరెక్ట్గా ఉడకదండి. తీపి మరీ ఓవర్ అయితే బాగా ఉడకదు తాటితో చేసేది ఏదైనా. ఇలా బెల్లం వేసిన తర్వాత కొంచెం బెల్లం కరిగే వరకు బాగా కలపాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. ఇది అంటే బెల్లం కరిగితే కొంచెం లూజ్ అయినట్టు అవుతుంది. దీని నుంచి ఇప్పుడు ఇంకా మొత్తం ఉన్న పీస్ అంతా మొత్తం తీసేయాలంటే ఇంకో చిన్న ప్రాసెస్ ఉందండి. ఒక గిన్నె తీసుకుని దాని మీద ఇలా జల్లెడ పెట్టి కొంచెం కొంచెం గుజ్జుని దాని మీద వేసుకుంటూ ఇలా చేతితో ఒత్తితే మొత్తం పీస్ అనేది అసలు ఏమీ లేకుండా మొత్తం వచ్చేస్తుందండి. అసలు ఈ పీస్ అంతా తీసేసిన తర్వాత ఆ గుజ్జు చూస్తుంటే ఎంత బాగుంటుందోనండి. చూడడానికి అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే మా అమ్మాయిలు అయితే కూర్చుని అలాగే చూస్తారు. వాళ్ళకి అంత పెద్దగా తెలియదు, నాకైతే బాగా తెలుసు అనమాట. అమ్మ చేసేవారు, బాగా తెలుసు. నేను చేస్తుంటే వాళ్ళు అంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చింది అంటూ ఉంటారు పిల్లలు. ఇలా మొత్తం చేత్తో ఒత్తుతూ మొత్తం దాంట్లోని పీస్ అంతా తీసేయాలండి. ఈ తాటి పండు గుజ్జుతో తాటి తాండ్ర కూడా చేసేవారండి ఇది వరకు, ఇప్పుడు ఎవరో చేయట్లేదు. చూడండి అలా జల్లెల్లోంచి ఎంత సాఫ్ట్గా వస్తుందండి. అసలు కొంచెం కూడా పీస్ ఉండదు, చూడడానికి చాలా కలర్ఫుల్గా. అలాగే మనం బెల్లం కలిపిన తర్వాత ఈ గుజ్జు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎంత హెల్దీ అంటే ఇది అసలు అమృతంతో సమానం అండి. ఇది తాటిపండు అనేది ఇంత సాఫ్ట్గా అలా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు నేను 2 భాగాలు చేస్తున్నాను. అంటే 2 ఐటమ్స్ చేస్తా అన్నాను కదా, సమానంగా 2 భాగాలు చేసుకున్నాను. అయితే ఒక భాగం రవ్వ కలపాలండి, బియ్యం రవ్వ. ఇది బియ్యం రవ్వ అయితేనే కరెక్ట్గా వస్తుంది. అయితే తాటి గుజ్జు ఎంత ఉందో అంటే ఒక గిన్నె వచ్చిందనుకోండి, ఆ గిన్నెలో సగం ఉండేంత రవ్వ వేసుకోవాలి, బియ్యం రవ్వ పొడిది. అలాగే మిగతా సగం వేరే గిన్నెలోకి తీసుకున్న దాంట్లో ఇది కూడా అంతేనండి. గుజ్జు ఎంత ఉందో దానికి సగభాగం వచ్చేంత వరిపిండి. ఈ వరిపిండి మరీ మెత్తగా ఉన్న పిండి కాకుండా కొంచెం మనం బూర్లకి ఆడించుకుంటాం కదా అలా కొంచెం, లేదంటే రవ్వలో జల్లించి తీసిన పిండి అయినా బాగుంటుంది. ఫస్ట్ ఈ పిండి కలిపిన దాన్ని, పిండి వేసిన దాన్ని కలుపుతున్నాను. ఫస్ట్ కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందా అన్నట్టు ఉంటుంది, కానీ ఇది గారెలు వేయడానికండి. మరీ లూజుగా ఉంటే రావు గారెలు. అందుకని ఇలా కలిపితే మనకి కేక్ మిశ్రమం ఉంటుంది కదా, దానికంటే కొంచెం గట్టిగా వస్తుంది. అంటే ఇలా చేతితో పట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. అన్నిసార్లు చెప్తున్నాను నేను కాదు కానివ్వండి, అసలు ఇలా తాటిపండు ఫ్రెష్గా దొరికిన తాటిపండుతో ఇలా తయారు చేస్తుంటే, రెడీ చేస్తుంటేనే అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మా అమ్మాయిలు అయితే అసలు ఎంత ఓపికగా చేస్తున్నావు కదా, అసలు ఎంత బాగుంటుందో ఇదని చాలా ఇష్టం అండి పిల్లలకి. మా పెద్దమ్మాయి మధు అయితే మరీ ఇష్టం అనమాట. తాటిపండు కనిపిస్తే ఫస్ట్ గారెలు వెయ్యి అంటది. ఇలా అది కలిపేసుకున్న తర్వాత రవ్వ వేసింది కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. రవ్వ కూడా పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఎందుకంటే కొంచెం కొద్దిగా లూజ్ ఉన్నా పర్లేదండి. మనకు కొద్దిగా లూజు కావాలి అనుకుంటే కొంచెం ఒక 4-5 స్పూన్లు వాటర్ కూడా కలపొచ్చండి. అలా కలుపుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో మనం వేసుకునేది కొంచెం సాఫ్ట్గా కేక్ లాగా వస్తుంది. ఇలా మనం ఒక ఖాళీ గిన్నె తీసుకుని ఈ గిన్నెకి లోపల పక్క కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అయితే చాలా తక్కువ రాస్తే చాలు, ఎక్కువ రాయొద్దు. ఇలా ఆయిల్ గిన్నెంతా అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో ఒక అంగుళంన్నర వరకు వేయొచ్చండి. అంతకంటే ఎక్కువ వేస్తే లోపల సరిగ్గా ఉడకదు. ఇలా వేసిన తర్వాత
పైన అంతా ఎక్కువ తక్కువగా లేకుండా అంతా సమానంగా వచ్చే వరకు సరి చేసుకోవాలి. ఇలా ఒకసారి చేయి తడుపునైనా వాటర్లో తడిపి ఆ తడి చేత్తో ఇలా సమానం చేస్తే నీట్గా వస్తుందండి. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఖాళీ గిన్నె స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ వరకునే పొయ్యాలండి వాటరు. ఇలా వాటర్ పోసిన తర్వాత ఈ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. అంటే ఇది మనం వాయికుడు వేస్తాం కదండి, అలా అనమాట. అంటే ఒక క్లాత్ కట్టి వేసినా కూడా కరెక్ట్గా వస్తుంది, కానీ క్లాత్ కంటే ఇలా వేస్తేనే కరెక్ట్గా వస్తుందండి. లోపల పిండి గిన్నె మీద మాత్రం మూత పెట్టకూడదు. ఇలా పైన ఒక మూత పెట్టి ఇది బాయిల్ అవుతుంది. ఈ లోపల నేను గారెలు వేయడానికి రెడీ చేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పెట్టానండి, వేడవుతుంది. అయితే మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలో కొంచెం పంచదార వేస్తున్నాను. అంటే పంచదార వేస్తే ఈ కలర్ బాగా వస్తాయి, కొంచెం స్వీట్గా అనిపిస్తాయండి. అంటే ఆయిల్లో వేస్తాం కదా, ఆయిల్లో వేయించినప్పుడు తీపి కొంచెం తక్కువగా ఉంటే కనుక కొంచెం ఎగటుగా ఉన్నట్టు అనిపిస్తాయి ఫస్ట్లో, చల్లారిపోతే అలా ఉండదు. కానీ పంచదార వేయటం వల్ల టేస్ట్ ఎందుకో కొంచెం బాగుంటుందండి. అందుకని నేను కొద్దిగా పంచదార వేస్తాను. ఒక 2-3 స్పూన్లు ఉండేంత పంచదార వేసాను. ఈ పిండి చూడండి కొంచెంసేపు నానేసరికి సాఫ్ట్గా మెత్తగా ఎంత బాగా వస్తుందంటే వీటిని ఇలా చిన్న చిన్నగా గారెలా వేసుకోవాలి. మనం మామూలుగా వేసే గారెలా బాగా పెద్దగా వేస్తే కొంచెం లోపల వేగలేనట్టు ఉంటాయండి. అందుకని వాటికి తగినంత పలసగానే వేసుకోవాలి. అయితే ఈ లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేగాలండి. ఎక్కువ ఫాస్ట్గా హై ఫ్లేమ్లో వేస్తే పైన వేగుతాయి కానీ లోపల సరిగ్గా ఉడకదు. ఇలా గారెలు వేసుకోవాలి. మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ వాటర్లో చేతిని తడుపుతూ వేసుకోవాలండి. ఇవి వేగుతుంటే కూడా మంచి స్మెల్ వస్తాయండి. బెల్లం తాటి గుజ్జు కదా, వేగుతుంటే చాలా స్వీట్ స్మెల్ వస్తూ ఉంటాయి. వీటిని ఇష్టపడి తినేవాళ్ళు అవి వేగుతుంటేనే వాటికి ఆ స్మెల్కి అట్రాక్ట్ అయిపోతారనమాట. ఎప్పుడు తినేద్దామా అన్నట్టు ఉంటాయండి. మా పెద్దమ్మాయికి అయితే చాలా ఇష్టం. తినేస్తాను, వేసే వరకు వేసి తినేస్తానంటది, కానీ వేసిన తర్వాత ఒకటి తింటే అయిపోద్ది, ఇంక మళ్ళీ తినదు. అంటే అమ్మాయి ఏది కూడా ఎక్కువగా తినదండి, చాలా తక్కువ తింటుంది ఏం తిన్నా. ఇలా నెమ్మదిగా అటు ఇటు రెండు వైపులా రెడ్గా వచ్చే వరకు ఇలా వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది ఒకసారి చూద్దామండి. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. మళ్ళీ మూత పెట్టాను. అంటే ఇది సుమారుగా ఒక 1/2 అవర్ వరకు, ఫస్ట్లో అయితే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి 1/2 అవర్ వరకు కుక్ అవ్వాలండి. అది అంటే లోపల వాయికుడు అలాగే నెమ్మదిగా, అంటే మినప్పిండితో ఉడికినంత తొందరగా ఉడకదు, స్లోగా నెమ్మదిగా అవ్వాలి. ఆవిరి బయటకు పోకుండా ఉండాలంటే పైన ఇంకొకటి ఏదన్నా మూత పెట్టొచ్చండి. అయితే ఇవి చూడండి అసలు ఎంత మెత్తగా ఉన్నాయన్నమాట. ఇది ఆవిరి కొంచెం బయటకు పోతుందని నేను ఇంకొక పెద్ద ప్లేటు పైన పెట్టానండి. ఆవిరి పోకుండా ఉడికితే మొత్తం కుక్ అవుతుంది. ఇది ఒక్కసారి ఇలా మనం ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూస్తే మనకి, అంటే కేక్ తెలుస్తుంది కదా మనకి, ఎలా స్పూన్ అంటుకుంటే మనకి ఇంకా ఉడకలేనట్టు. ఇది కూడా అంతేనండి. మనం ఇలా ఒకసారి చూసుకుంటే పూర్తిగా కుక్ అయితే కనుక అయిపోయిందండి, తీసేయచ్చు. అలాగే మనకి గారెలు కూడా పూర్తి అయిపోయినాయి. అంటే ఒక్క తాటిపండుకి ఇన్ని గారెలు అవనియండి. అంటే పెద్ద పెద్ద తాటిపళ్ళు అనమాట అవి. ఇలా ఆవిరి మీద వేసింది కూడా ఉడికిపోయింది. అంటే రొట్టె కింద వేస్తారు, అది కరెక్ట్గా కుదరకపోతే పైన మాడిపోతుంది. అలా కూడా వేస్తాను నేను, కానీ పిల్లలకి ఇష్టమని ఇలా కూడా ఒక్కొక్కసారి వేస్తానండి. ఇలా చుట్టూ చాకుతో ఒకసారి కదిపి
మనకి ఈజీగానే వచ్చేస్తుందండి, అంటుకోదు. పైన ఇలా ఒక ప్లేటు బోర్లించి దీన్ని తిరగేస్తున్నాను. మనం కేక్ తీసినప్పుడు ఎలా అయితే తీస్తామో అలాగే తీసుకోవాలి. వచ్చేసిందండి, చూస్తే కేక్ లాగా అనిపిస్తుంది కదా. చాలా నీట్గా, చాలా కలర్ఫుల్గా, చాలా సాఫ్ట్గా, అలాగే చాలా టేస్టీగా, చాలా హెల్దీ కూడా. నాకు కూడా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు అమ్మ చేసేవారు. చాలా ఇష్టం అనమాట. అన్నయ్యలకి, మాకు అందరికీ కూడా చాలా ఇష్టం ఇదంటే. చూడండి, అలా కట్ చేసి తీస్తే కేక్ లాగే ఉంది కదా. ఇలా పట్టుకొని చూస్తే కూడా కేక్ లాగే ఉంటుందండి. కేక్ కంటే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. అయిపోయిందండి, నేను తయారు చేసిన 2 ఐటమ్స్ ఇవే. మీరు కూడా ఒక్కసారి తాటిపండు దొరికితే పిల్లలకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడే దేన్ని మనం వదలకూడదండి. మన పిల్లలు, మనది ఆరోగ్యమే కదా మనకు కావాల్సింది. ఈ తాటిపండులో ఆషాఢ మాసంలో ఈ తాటిపండుకి ఔషధ గుణాలు ఉంటాయని అంటారు. అలాగే మనకి దొరికే పళ్ళలో తొలిపండు తాటిపండు. మనం తాటిపండుని తింటే మనకి అన్ని రకాల ఫలాలు కూడా పుష్కలంగా దొరుకుతాయని కూడా అంటారు. ఇవేనండి నేను చేసుకున్న తాటిగారెలు, అలాగే తాటి కుడుము. మీకు ఫస్ట్లో దీన్ని తాటి కుడుము అంటారని చెప్పలేదు కదా. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను తయారు చేసిన ఈ 2 ఐటమ్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఒక చిన్న మాట అండి, జరిగిపోయిన కష్టాన్ని ఎప్పుడూ తలుసుకోకూడదు. అలాగే జరిగిపోయిన మంచి ఎన్ని సంవత్సరాల క్రితందైనా గుర్తుపెట్టుకుని దాన్ని మనం పాటించడం మన ధర్మం అండి. అలాగే మీకు అందుబాటులో తాటిపండు ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.